నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాళ ఈవినింగ్ న్యూస్ ఒకసారి చూస్తే ముఖ్యంగా ప్రధానంగా దిశ డిజిటల్ పేపర్లో తులం బంగారం స్కూటీలు ఏమాయే, కాంగ్రెస్ సర్కార్ నిలదీసిన ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ జపం తప్ప రేవంత్ రెడ్డికి పాలన పట్టదు, హామీలు నెరవేర్చే వరకు వదిలిపెట్టేది లేదు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా, ముఖ్యమంత్రిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు సెన్సేషనల్ కామెంట్స్. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంలో ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిలో పెళ్లైన కొత్త జంటలకు తులం బంగారం, యువతులకు స్కూటీలు ఇస్తామన్నారని, వాటి అమలు జాడే లేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన తెలియదని, కేసీఆర్ని ఆడిపోసుకోవడం, ఆయన జపం చేయడమే తెలుసని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆమె రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిందని, ఆ హామీని గుర్తు చేస్తూ తెలంగాణ జాగృతి తరపున ఢిల్లీలోని సోనియా గాంధీకి పోస్టు కార్డు ద్వారా పంపుతున్నామని కవిత పేర్కొన్నారు. 18 ఏళ్ల నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామంటూ ఊదరు కొట్టారని, రాష్ట్రంలో ఒక్క స్కూటీ ఇచ్చిన పాపాన పోలేదని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. రాష్ట్రంలోనే ఉండి పాలనను గాడిలో పెట్టాల్సింది పోయి ఢిల్లీ టూర్లలో సీఎం రేవంత్ రెడ్డి మునిగి తేలుతున్నారని ఫైర్ అయ్యారు. ఏ ఒక్క ఆడబిడ్డ అడగకపోయినా రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసి పేదింటి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచిన వ్యక్తి ఒక్క కేసీఆర్ అని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేసేందుకు తమ పోరాటం ఆగదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేశారని, 10% పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. 18 నెలలుగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన చూసి గోసపడుతున్నారని అన్నారు. నిజమైన పేదలు సొంతింటి కళకు దూరం అవుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేశారని, అందులో కాంగ్రెస్ నేతలను సభ్యులుగా నియమించారని కవిత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాల్లో అమ్మఒడి వాహనాల్లో డీజిల్ పోసే పరిస్థితి లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇస్తూ తామే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. సో ఇవాళ రంగారెడ్డి జిల్లా కాకునూరు కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో పోస్టు కార్డు ఉద్యమాన్ని కవిత ప్రారంభించారు. మహిళలకు ఇస్తానటువంటి వాగ్దానం చేసినటువంటి 2500 రూపాయలు ఇవ్వకపోవడంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే అటు పెళ్ళైన కొత్త దంపతులకు తులం బంగారం, అలాగే యువతులకు స్కూటీలు కూడా ఇస్తామంటూ నాడు కాంగ్రెస్ హామీలు ఇచ్చిందని, వాటిని ఇప్పటివరకు నెరవేర్చే పరిస్థితి లేదని, దీనిపైన పోస్ట్ కార్డు ఉద్యమాన్ని అయితే ప్రారంభించారు. ఈ పోస్ట్ కార్డు ఢిల్లీలోని సోనియా గాంధీకి ఈ పోస్ట్ కార్డుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పాలనలో జరుగుతున్నటువంటి మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఆమె గలమెత్తారు. ఇక రంగారెడ్డి జిల్లా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్పై కూడా తాత్సారం చేస్తోందని రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. 90% పనులు పూర్తయిన వాటిని పక్కన పెట్టి మరో 10% పనులు చేస్తే పనులు పూర్తి అయిపోతే ప్రాజెక్టు పూర్తవుతుందని, కానీ దాన్ని పక్కన పెట్టి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా డ్రామాలు స్టార్ట్ చేసిందని చెప్పి ఆమె విమర్శలు అయితే చేస్తున్నారు. ఇక మరో విషయం చెప్పుకుంటే, ఇక్కడ గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు ఇటు పార్టీ తరఫు నుంచి కాకుండా జాగృతి తరఫు నుంచి అయితే ఎక్కువగా ఉద్యమాలు అయితే చేస్తున్నారు. పార్టీని ఆమె పూర్తిగా దూరం అయ్యారని చెప్పొచ్చు. ఆమె కార్యక్రమాలన్నీ కూడా జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తాజా కార్యక్రమం కూడా జాగృతి ఆధ్వర్యంలో జరిగింది. సో ఈ సందర్భంగా అయితే ఒక పక్కన తండ్రిని పొగుడుతూనే ఇంకో పక్కన పార్టీకి దూరంగా ఉంటూ ఆమె కార్యక్రమాలు చేయడం పార్టీ పరంగా కూడా అందరికీ విస్మయానికి గురి చేస్తుంది. పార్టీలో ఒక రకంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయన్నట్టుగా ఒక పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా జాగృతి నేతగానే ఆమె తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. తెలంగాణ జాగృతిని మరింత ప్రజలకు తీసుకెళ్లేందుకు రకరకాల అయితే కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే, సెల్ఫీ దిగుదామని భర్తను నదిలో నెట్టేసిన భార్య, స్థానికుల సాయంతో బయటపడ్డ వ్యక్తి, నెట్టింట వైరల్గా మారిన వీడియో. తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఘటన. నదిలో పడి కొట్టుకుపోయి సురక్షితంగా నది మధ్య గడ్డలో ఉన్న వ్యక్తిని స్థానికంగా ఉన్న కొంతమంది కాపాడారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం చేగుంటకు సమీపంలో, కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని కడ్లూరు వద్ద ఉన్న కృష్ణానది బ్రిడ్జి వద్ద శనివారం జరిగింది. శక్తినగర్కు చెందిన తాతప్ప అతని భార్య కలిసి మోటార్ సైకిల్పై వెళ్తూ బ్రిడ్జి వద్ద ఆపారు. ఫోటో దిగే క్రమంలో తాతప్ప కృష్ణానది నీటి ప్రవాహంలో పడిపోయారు.
ఆ ప్రవాహాన్ని కొట్టుకుపోతుండగా ఈత రావడంతో అతను నది మధ్యలో ఉన్న గడ్డపైకి చేరాడు. ఈ క్రమంలో స్థానికులు వెంటనే స్పందించి పొడుగాటి తాళ్ళను నదిలో వేసి అతన్ని సురక్షితంగా బయటికి తీశారు. కాగా తన భార్య సెల్ఫీ దిగుదామని తీసుకొచ్చి నదిలోకి తోసేసిందని తాతప్ప ఆరోపించాడు. స్థానికులు ఇరువురికి నచ్చజెప్పి ఇంటికి పంపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మరో ఘటన అంటే గత కొంతకాలంగా భర్తలపై భార్యలు చేస్తున్నటువంటి అఘాయిత్యాలని మనం తరచుగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. హనీమూన్ మర్డర్ నుంచి మొదలు పెట్టుకుంటే నాగర్ కర్నూలు సంబంధించినటువంటి ఒక వ్యక్తి అంటే కాళ్ళకు పారాని ఆరకముందే భర్తను హత్య చేసినటువంటి ఘటన కూడా మనందరికీ తెలిసిందే. ఇవే కాకుండా నార్త్లో కానీ ఇటు సౌత్లో కానీ వరుస ఘటనలు మన కళ్ళ ముందుకి వస్తున్నాయి. అయితే తాజాగా మరో ఘటన, సెల్ఫీ దిగుదాం అని చెప్పి భర్తను నదిలో తోసేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక చెందిన దంపతులు సంబంధించిన విషయం ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సరే, దీనిపైన కూడా రకరకాల కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. అంటే మరిన్ని దుర్ఘటనలు చూడాల్సి వస్తుంది అన్నట్టుగా రకరకాల కామెంట్లు అయితే జనాలు చేస్తున్నారు. సో మరో కథనంలోకి వెళ్తే, చిన్నారిపై కుక్కల దాడి, బూర్గంపాడులో ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో కుక్కలు, కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం గౌతమిపురం కాలనీకి చెందిన మంద ప్రవీణ్ కూతురు యశస్వి ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మండల కేంద్రంలో రోజు రోజుకు కుక్కల, కోతుల బెడద ఎక్కువ అవుతున్న పంచాయతీ అధికారులు ఈ సిబ్బంది పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. సో ఈ కుక్కల దాడి సంబంధించి అయితే మరో ఘటన ఇది. 2 ఏళ్ల చిన్నారిని కుక్కలు దాడి చేశాయి. చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. సో ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అంటే మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు కానీ ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని చెప్పి స్థానికులు మండిపడుతున్నారు. దీనిపైన స్థానిక అధికారులు దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక రామంతపూర్లో రోడ్డు పక్కన పసికందు 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపు. తల్లి గర్భం నుంచి బయటపడిన శిశువు రోడ్డు పాలై అనాథగా మారింది. ఉప్పల్ రామంతపూర్ వివేక్ నగర్ సమీపంలో అప్పుడే పుట్టిన మగ శిశువును రోడ్డు పక్కన గుర్తు తెలియని మహిళలు వదిలిపెట్టి వెళ్ళింది. స్థానికుడు కౌశిక్ సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. చిన్నారి క్షేమంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు. బాబుని తీసుకుని కానిస్టేబుల్ శ్రీనివాస్, షౌకత్ అలీ, 108 సిబ్బంది, టెక్నీషియన్ యాదగిరి, పైలట్ ప్రణయ్ నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇది మనసుని కలిసి వచ్చే ఘటన. ఇది ఒక చిన్నారిని రోజుల పసిగుడ్డును ఒక తల్లి నడి రోడ్డు పైన పడేయడం అనేది తీవ్రమైన బాధ కలిగించే, ఆవేదన కలిగించే అంశం ఇది. అయితే స్థానికుల సమాచారంతో ఆ చిన్నారిని రామంతపూర్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం అందించిన తర్వాత ఆ చిన్నారిని అదే వెహికల్లో నీలోఫర్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. సో మనం గతంలో వినేవాళ్ళం, కుంతి కుమార్ అన్నట్టుగా ఈ పాపం ఈ పసిగుడ్డును చూస్తుంటే అదే పాట గుర్తొస్తుంది. చాలా బాధాకరమైన విషయం ఇది. దీనిపైన పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. ఆ తల్లి ఎవరు, ఎందుకు అలా పడేసింది దానిపైన కూడా త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్లో ఫ్లెక్సీల లొల్లి. ఆసిఫాబాద్ జిల్లా సంస్థాగత సమావేశం వేళ మరోమారు బహిర్గతం, కొనసాగుతున్న 2 వర్గాల అంతర్గత విభేదాలు. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాల మధ్య అంతర్గత వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ సంస్థాగత సమావేశంలో శ్యామ్ నాయక్ ఫ్లెక్సీ సంబంధించి ఒక లొల్లి అయితే అయింది. జిల్లాలోని ప్రేమల గార్డెన్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ ఫోటో పెట్టలేదని ఆ వర్గానికి చెందిన పలువురు కార్యకర్తలు సమావేశంలో నిలదీశారు. దీంతో కాసేపు సమావేశం రసాభాసగా మారింది. అప్పటికి ఇంకా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సమావేశానికి రాలేదు. గతంలో రోజ్ గార్డెన్ ప్రజాభిప్రాయం సేకరణ సమావేశానికి తమకు సమాచారం ఇవ్వలేదు. ఇరు వర్గాల నాయకులు గొడవ దిగారు. మళ్ళీ ఇప్పుడు ఫ్లెక్సీ లొల్లి జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో దిగువ స్థాయి కింద నేతల మధ్య రకరకాల అభిప్రాయ భేదాలు వస్తూ ఉన్నాయి. తాజా ఆసిఫాబాద్ సంబంధించి ఒక జిల్లా సంస్థాగత నిర్మాణం సంబంధించినటువంటి ఒక సమావేశం, అంటే ఇది ఇటీవలే ఒక ఘటన జరిగింది. 2 వర్గాల మధ్య వివాదం జరిగి దాని మధ్య ఒక చర్చగా మారిన నేపథ్యంలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఒక ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరో శ్యామ్ నాయక్ పేరు
నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ ఫోటో పెట్టలేని చెప్పి ఆయన అనుచర వర్గం తీవ్ర ఆందోళన దిగడంతో ఈ వివాదం అంటే వివాదాస్పదంగా మారింది ఈ ఘటన అంతా కూడా. అప్పటికి పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ రావాల్సి ఉంది. అయితే ఆయన రాకముందే ఈ ఘటన జరిగింది. సో ఇది కూడా అంటే వరుసగా ఘటన జరుగుతుంటే కాంగ్రెస్లో అంటే వర్గ వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అంటే జిల్లాలో అనేది ఒక చర్చకైతే దారితీస్తుంది. ఇక మరో కథనం చూసుకుంటే అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్ లూటీ, ఇద్దరి పట్టివేత, పరారిలో మరో ముగ్గురు. 272 కేజీల కాపర్ వైర్ 272 కేజీల కాపర్ వైర్ 3,24,000 నగదు, మోటార్ సైకిల్ స్వాధీనం. వ్యవసాయ భూముల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్ దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కుకునూరుపల్లి పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అజారుద్దీన్, మహమ్మద్ షకీర్, తెలీం ఖాన్, సలీం అతని అంటే మరో అలియాస్ సోహెల్ అక్రమ్ జేసీబీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు పనిచేసే సమయంలో వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి రాత్రి సమయంలో పగలగొట్టి అందులోని కాపర్ వైర్ దొంగిలించేవారు. 2025 మే 20న కొండపాక మండలంలో కేంద్రంలోని ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టిన కాపర్ వైర్ దొంగిలించారని విద్యుత్ శాఖ ఏఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అజారుద్దీన్, మహమ్మద్ షకీర్ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 272 కేజీల కాపర్ వైర్, 3,24,700 రూపాయలు, అలాగే మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 26, మెదక్ జిల్లాలో 34, కరీంనగర్ జిల్లాలో 19, వరంగల్ జిల్లాలో 63, రాచకొండ కమిషనర్ పరిధిలో 40, సైబరాబాద్ పరిధిలో 2, పెద్దపల్లి జిల్లాలో 1 ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి కాపర్ వైర్ దొంగిలించినట్లు తెలిపారు. దొంగల ముఠాను పట్టుకున్న తొగుట సిఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్, బేగంపేట ఎస్ఐ మైపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్, ఐటీ కోర్ సిబ్బందిని సిపి అభినందించారు. త్వరలో నగదు రివార్డు అందజేస్తామని పేర్కొన్నారు. సో కాపర్ వైర్ సంబంధించినటువంటి దొంగల ముఠాను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 272 కేజీల కాపర్ వైర్ను, అలాగే 3,24,000 రూపాయల నగదును, అలాగే ఒక మోటార్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళంతా కూడా ట్రాన్స్ఫార్మర్ అంటే జేసీబీ వర్కర్లు. వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతుల పొలాల్లో ఈ ట్రాన్స్ఫార్మర్ను గుర్తించి వాటిపైన ఆ తర్వాత దొంగతనం అయితే చేసేవారంట. సో వీటికి సంబంధించినటువంటి దొంగల ముఠాను అయితే పోలీసు అరెస్ట్ చేశారు. ఇక బాట కోసం ఆందోళన, తిట్ల దండకం భరించలేక పురుగుల డబ్బాతో నిరసన. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలో అందరూ వినియోగించుకునే డొంకదారిని ఆక్రమించుకున్నారంటూ ఇవాళ గ్రామస్తులు, మహిళలు పురుగు మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించి నిరసన దిగారు. గ్రామానికి చెందిన అప్పమ్మ స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా నానా బూతు మాటలతో తీరుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చొరవ చూపి తమ నివాసాలకు దారి కల్పించాలని వారు కోరారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సో ఒక దారి కోసం ఆ ఊరు గ్రామస్తులందరూ కూడా నడి రోడ్డుపై బైఠాయించి పురుగుల మందు డబ్బాతో నిరసన దిగారు. దీనిపైన అధికారులు కూడా స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అప్పమ్మ అనే మహిళ తమకు దారి ఇవ్వకుండా నానా బూతులు తిడుతుందంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన తిరగడం అయితే మనకు తెలుస్తుంది. దీనిపైన అధికారులు చర్యలు అయితే తీసుకోవాలి. అంగన్వాడీలో కూలిన కోడిగుడ్లు, షాక్ గురైన లబ్ధిదారులు. నిత్యం ఇలాగే జరుగుతుందంటున్న స్థానికులు. అంగన్వాడీ సెంటర్లో కూలిన కోడిగుడ్లు ప్రదర్శనం ఇచ్చాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలో చోటు చేసుకుంది. ఇవాళ మండలంలోని సారపాక గాంధీనగర్ కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు కోడిగుడ్లు అందజేయగా అవి కుళ్ళిపోయి ఉండడంతో వారు షాక్ అయ్యారు. సాగర్ తులసి అనే మహిళ కుమారుడికి కోడిగుడ్లు అందజేయగా అవి కుళ్ళిపోయి కనిపించాయి. దీనిపై అంగన్వాడీ కార్యకర్తను అడగగా గుడ్డు తడడం వల్ల అలా అయి ఉండవచ్చని చెప్పారన్నారు. అదే సెంటర్లో పలుమార్లు ఇలా కుళ్ళిన కోడిగుడ్లు అందజేశారని బాలింతలు, గర్భిణీలు చెబుతున్నారు. అధికారులు స్పందించి అంగన్వాడీ సెంటర్ను సందర్శించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై బూర్గంపాడు సిడిపిఓ రేవతిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు. సో ఇది ఈ విషయం. మరో కథనంలోకి వెళ్తే బీసీ బిల్లుపై బీజేపీ సైలెంట్. ఇది V6 డిజిటల్ బులెటిన్ సంబంధించి
మద్దతిస్తే రాజ్యాంగ సభను ఒప్పించాలి, వ్యతిరేకిస్తే బీసీలు పార్టీకి దూరం అవుతారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిన రాష్ట్ర ప్రభుత్వం పాత ఆర్డినెన్స్ రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. 42 బీసీ రిజర్వేషన్లతో జీవో ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచన. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ సర్కార్ 23% రిజర్వేషన్లు 10 ఏళ్ల పాటు అమల్లో ఉండేలా గతంలో బిల్లు పాస్ చేసింది. దాన్ని రద్దు చేస్తూ కేబినెట్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపింది. గవర్నర్ ఆమోదం తర్వాత 42% కేటాయిస్తూ జీవో జారీ చేయనుంది. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే రిజర్వేషన్ వర్తించదని వాదిస్తోంది. ఇదే తరుణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఇది తమ విజయమని, తాము రైలు రోకోకు పిలుపునివ్వడంతోనే ప్రభుత్వం దిగొచ్చిందని ఆమె చెప్పుకుంటున్నారు. బీసీ సంఘాలు సైతం ప్రభుత్వ ఆర్డినెన్స్ స్వాగతిస్తున్నాయి. ఈ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైలెంట్గా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ నాయకులు ఎవరు ఈ ఇష్యూపై మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపింది. ఆయన ఆమోదం తర్వాత అది పార్లమెంట్కి చేరింది. పార్లమెంట్లో దీనిపై రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంది. లేదా తమిళనాడు మాదిరిగా 9వ షెడ్యూల్లో చేర్చి 50% ఉన్న రిజర్వేషన్ల పరిధిని ఎత్తివేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఇష్యూ కేంద్రం పరిధిలో ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపలేదు. ఈ తరుణంలో రాష్ట్ర నాయకత్వం ఆర్డినెన్స్కు మద్దతిస్తే రాజ్యాంగ సవరణ కేంద్రాన్ని ఒప్పించాల్సి ఉంటుంది. అలా కాకుండా సైలెంట్గా ఉంటే బీసీ సామాజిక వర్గం దూరం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీజేపీ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. సో బీసీ బిల్లుపై బీజేపీ సైలెంట్గా ఉండడం తీవ్ర అంటే అనుమానాలకి, సందేహాలకు దారితీస్తుంది. అదే ఇటు ఒక పక్కన అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ దానిపైన ఒక బిల్లు ప్రిపేర్ చేసి ఆ బిల్లును అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఆ తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపింది. ఇవన్నీ అయిపోయి అది ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉంది, కేంద్రం చేతుల్లో ఉంది. దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటు సవరణ చేయాల్సింది మొత్తం కూడా కేంద్రం చేతుల్లో ఉంది. అయితే రాష్ట్ర నాయకత్వం దీనిపై ఎలాంటి మాట లేకుండా సైలెంట్గా ఉండడం పలు సందేహాలకు దారితీస్తుంది. వాళ్ళు ఎందుకు దీనిపైన అంటే అంత సైలెంట్గా ఉన్నారు అంటే ఒక పక్కన రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. గతంలో 23 ఉన్న దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 42%గా మార్చింది. బీఆర్ఎస్ 23% ఇస్తే దాన్ని 42%గా మార్చారు. అయితే ఇప్పుడు పూర్తి అంటే కీలకమైన నిర్ణయాధికారం కేంద్రం చేతిలో ఉండగా ఇటు రాష్ట్ర బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది అనేది ఒక ప్రశ్న అయితే లేవనెత్తున్నారు. మన ముందైతే ఉంది. దీనికి సంబంధించి సమాధానం చెప్పాల్సిన బీజేపీ నాయకులు కూడా అంటే అటు మాట్లాడుకుని సైలెంట్గా ఉంటున్నారు. కేంద్రంపై ఒత్తిడి రావాల్సిన బీజేపీ ఎందుకు మౌనంగా ఉందనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. బీసీ సంఘాలు కూడా దీనిపైన అంటే బీసీ నాయకులు కూడా అడుగుతూ ఉన్నారు. బిల్లును అంటే దీన్ని చట్టంగా మారిస్తే ఎంతోమంది బీసీలు స్థానిక ఎన్నికల్లో తమ అంటే ఒక అధికారాన్ని పొందే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా అంతే మౌనంగా ఉండడంతో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మరో కథనంలోకి వెళ్తే శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు బంద్. సాగర్కు 1 గేటు ద్వారా 94,497 క్యూసెక్లు. సుంకేశ్ల జూరాల నుంచి 1,37,635 క్యూసెక్లు. ఇక సెకండ్ల వ్యవధిలో 2 ఇంజన్లు ఫెయిల్. థ్రస్ట్ లివర్లు కూడా పనిచేయలేదు. పక్షి ఢీకొనలేదు. విద్రోహ చర్య కాదు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఏఏఐబి నివేదిక. సో అహ్మదాబాద్ విమాన ప్రమాదం సంబంధించి తాజాగా నివేదిక విడుదలైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో 15 పేజీల ప్రాథమిక నివేదికను ఇచ్చింది. ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర జరగలేదని, పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా కనిపించలేదని తెలిపింది. విమానానికి సంబంధించిన 2 ఇంజన్లు సెకండ్ల వ్యవధిలో ఫెయిల్ అయ్యాయని తెలిపింది. వాటిని తిరిగి రన్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. ఒక్కటి పాక్షికంగా పనిచేయగా రెండోది రికవరీ అవడంలో విఫలమైంది. థ్రస్ట్ లివర్లు కూడా ఫెయిల్ అయ్యాయి. బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలించగా థ్రస్ట్ లివర్లు పనిచేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించిందని తెలిపింది. ఘటన వెనుక విద్రోహ చర్య ఉండే అవకాశం ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అయితే ఇంధన కంట్రోల్ స్విచ్ ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేసింది. టేకాఫ్ ఫ్లాప్ సెట్టింగ్ గేరు సాధారణంగానే పనిచేశాయని, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయని పేర్కొంది. ఆకాశం స్పష్టంగా కనిపించిందని
ఆకాశం స్పష్టంగా కనిపించిందని, గాలులు కూడా తేలిగ్గానే ఉన్నాయని స్పష్టం చేసింది. పైలట్లు ఇద్దరూ మెడికల్ ఫిట్గానే ఉన్నారని, అనుభవం కూడా సరిపడా ఉందని పేర్కొంది. గతంలో ఈ విమానంలో ఇంధన కంట్రోల్ స్విచ్లలో సమస్య వచ్చిన సందర్భాలు లేవని వెల్లడించింది. సో ఒక ప్రాథమిక రిపోర్ట్ అయితే వచ్చింది, వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఎలాంటి విద్రోహ చర్య లేదని, అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ వెనుక ఎలాంటి విద్రోహ చర్య లేదని, పూర్తిగా సాంకేతికంగా జరిగినటువంటి కారణాలే ఉన్నాయని చెప్పేసి నివేదికలో పేర్కొన్నారు. 262 మంది వరకు చనిపోవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి, అంటే పైలట్లు ఆరోగ్యంగా ఉన్న, హెల్త్గా ఫిట్గానే ఉన్నారు. అయితే సాంకేతిక కారణాలతో 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోవడము, లివర్లు తినడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రాథమిక నివేదిక ద్వారా తెలుస్తుంది. ఇవి ఇవాల్టి వార్తా కథనాలు. మరో రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.